ఓకే. 79వ కీర్తన ఆసాపు రాసిన కీర్తన. మనకి ఇందులో 13 వచనాలు ఉన్నాయి. చాలా చిన్న కీర్తన. సో ఇది ఈ టైటిల్ మనం చూసినట్లయితే పాడైన స్థలముల మధ్యలో నిరీక్షణ, హోప్ ఇన్ ద మిడిల్ ఆఫ్ హ్యూమన్స్. అనగా ఆసాపు మనం తెలుసు, గత కీర్తనలు ఒక్కొక్కటిగా ఆయన రాయడం జరిగింది. ఇంచుమించు 10 కీర్తనలు మనం చూస్తాము. అందులో ఒకటి 79వ కీర్తన, 79 సాంగ్. మొదటి వచనం మనం చదువుకున్నట్లయితే, దేవా, అన్యజనులు నీ స్వాస్థ్యంలోనికి చొరబడి ఉన్నారు, వారిని పరిశుద్ధ ఆలయమును అపవిత్రపరిచి ఉన్నారు, యెరూషలేమును పాడు దెబ్బలుగా చేసి ఉన్నారు. సో ఇది మనము ఈ నేపథ్యం లాగా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మనం చూసుకున్నట్లయితే, యెరూషలేముని ఆక్రమించుకున్నారు. నెబుకద్నెజర్ రాజు దండెత్తి వచ్చి కల్దీయులు అంటారు వాళ్ళని, వారు వచ్చి యెరూషలేం మీద దండెత్తుకొని వచ్చి వారు యెరూషలేం అంతటిని కూడా పాడు దెబ్బలుగా చేశారు, నాశనం చేశారు, కాల్చేశారు. గొప్ప గొప్ప వారిని, ప్రజలను, అలాగే నాయకులను, ప్రవక్తలను అందరినీ కూడా ఎవరు దొరికితే వారిని చంపవేయడం జరిగింది. యెరూషలేం నాశనం చేశారు. అలాగే దేవుడి మందిరాన్ని కూడా వారు విడిచిపెట్టలేదు. దేవుడి మందిరాన్ని కూడా వారు ఏం చేశారంటే, లోపలికి వెళ్ళి ఆ మందిరం అంతా కూడా అపవిత్రపరిచి అందులో ఉన్న ఆ సామాగ్రిని, దేవుడికి ఉపయోగించే పరికరాలను అన్నింటిని కూడా దోచుకొని వెళ్ళిపోయారు. అదేవిధంగా యెరూషలేంని పాడు చేశారు, మందిరాన్ని, ఆలయాన్ని నాశనం చేశారు, అపవిత్రపరిచారు. అలాగే మూడవదిగా శత్రువులు అక్కడ ఉన్న మనుషుల్ని అందరిని కూడా ఎవరు దొరికితే వారిని చంపేశారు. ఆ పరిస్థితి, ఆ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, చుట్టూ మరణము, రక్తం ఏర్లే పారుతూ ఉంది, జనాభా అందరూ చనిపోయారు, ఎవరు దొరికితే వాళ్ళని చంపేశారు. వాళ్ళ డెడ్ బాడీస్ని పోడ్చడానికి కూడా ఎవరు లేరంట. ఆ విధమైన పరిస్థితి. తర్వాత మళ్ళీ వాళ్ళ మందిరాన్ని నాశనం చేసినాక ఒక మాట అన్నారు ఏంటంటే, మీ దేవాలయాన్ని, మీ దేవుడిని మేము నాశనం చేసాము, మీ దేవుడు ఏం చేయలేడని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అక్కడి నుంచి ఎవరైతే వాళ్ళకు ఉపయోగపడతారో యవనస్తుల్ని వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళిపోయారు. అందులోనే మనకు తెలిసి దానియేలు వీళ్ళందరూ కూడా గొప్ప యవనస్తులుగా ఉన్న వారిని తీసుకుని వెళ్ళారు. వీళ్ళందరూ తీసుకుని వెళ్ళారు. సో మామూలుగా మనం ఒకసారి ఇమాజిన్ చేసుకున్నట్లయితే, ఒకసారి మనం లేచిన తర్వాత ఇలా ప్రతిదిన రోడ్డు మీద నడుస్తూ ఉంటే మొత్తం అంతా బిల్డింగ్స్ అన్నీ నాశనం అయిపోయి, కాలిపోయి, గొప్ప గొప్ప మందిరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూల్చేసి అసలు ఎవ్వరు జన స్రవంతి లేకుండా ఉన్నట్లయితే అది మనం చూస్తే ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్? ఆ ఫీలింగ్లో ఉన్నారనమాట. ఆ ఫీలింగ్లో, అటువంటి పరిస్థితుల్లో ఆసాపు ఈ కీర్తన రాశాడు. దేవా, అన్యజనులు నీ స్వాస్థ్యంలోనికి చొరబడి ఉన్నారు. నీ స్వాస్థ్యము, హెరిటెన్స్, ఇది నీకు నీ సొత్తై ఉన్నాము అంటాం మనం కొత్త నిబంధనలు. దేవా, ఈ మందిరము నువ్వు నిర్మించుకున్నది, నీవు సొలొమోను ద్వారా ఈ మందిరం నిర్మించబడింది. మరి అటువంటిది నీ మందిరాన్ని వాళ్ళు పాడు చేస్తే నువ్వు ఊరుకొని ఉన్నావేంటి అని అడుగుతా ఉన్నాడు. ఎందుకు ప్రభువా, ఎంతకాలము నువ్వు ఊరుకొని ఉంటావు అని మనం చూస్తాం. యెరూషలేముని పాడు దెబ్బలుగా చేశారు, అక్కడ ఉన్న వారిని అందరినీ కూడా చంపేశారు. చంపేసిన తర్వాత ఎంత బాధ ఉంటుందో ఒకసారి ఇమాజిన్ చేసుకుందాం. కానీ ఎందుకు మరి అటువంటి పరిస్థితి వచ్చింది అని ఒకసారి మనం చూసినట్లయితే మనకు కూడా అటువంటి క్వశ్చన్ వస్తూ ఉంటుంది. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు మన భారతదేశంలోనే ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే, ముందున్న రోజుల కంటే ఇప్పుడున్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే, మందిరాల్లోకి చొరబడిపోవడం, వాళ్ళని సేవకుల్ని లేదా దైవజనుల్ని కొట్టడం, తిట్టడం, బూతులు మాట్లాడటం, ఇవన్నీ చూస్తున్నాం కదా. అప్పుడు కొట్టడం, అలాగే క్రైస్తవుల్ని ఇష్టానుసారంగా మాట్లాడటం. ఇంకా దారుణం ఏంటంటే, సోషల్ మీడియాలో యేసయ్య మీద దారుణంగా బూతులు మాట్లాడటం, మరియమ్మ గురించి దారుణంగా మాట్లాడటం, క్రిస్టియన్స్ గురించి అసహ్యంగా మాట్లాడటం, వాళ్ళకున్న వాటిని మాట్లాడకుండా అది ఎంత నిజమైనదో, అది నిజంగా ప్రూఫ్ ఉందో లేదో తెలియకుండా బైబిల్లో ఉన్న కొన్ని వచనాలని, కొన్ని స్టోరీస్ని తీసుకుని
వాటి మీద ఇష్టానుసారంగా మాట్లాడటం చాలా ఫ్యాషన్ అయిపోయింది అన్నమాట. ఫ్యాషన్గా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఏ విధంగా పరిస్థితి తయారైందంటే క్రిస్టియన్స్ని లేకపోతే ముస్లిమ్స్ని మైనారిటీ ఎవరైతే ఉన్నారో వారిని తిరిగితే ఫ్యాషన్ అయిపోయింది. మామూలుగా ఇప్పుడు మెజారిటీ నాన్ క్రిస్టియన్స్ ఉన్నారు. వాళ్ళు మెజారిటీ 80% ఉంటే మిగతా కొంచెం పర్సెంట్ 2%, 3% ఉన్న వాళ్ళ మీద వీళ్ళు దాడులు చేస్తూ ఉన్నారు. మా ట్రెడిషన్స్ ఏమైపోతూ ఉన్నాయి, మా భక్తి ఏమైపోతూ ఉంది, వీరి వల్ల మా భక్తి కానీ మా కల్చర్స్ కానీ అన్నీ మారిపోతూ ఉన్నాయని మాట్లాడుతూ ఉన్నారు. ఒకటి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మతం అనేది రాజకీయం అయిపోయింది. ఎక్కువగా మనం చూసినట్టు రాజకీయవేత్తలు మాట్లాడుతూ ఉంటారు మతం గురించి. ఒకప్పుడు మతం అంటే భక్తిగా ఉన్నవాళ్ళు, దేవుడు భక్తి కలిగిన వారు మాత్రమే మాట్లాడేవారు. కానీ ఇప్పుడు రాజకీయవేత్తలు దాన్ని రాజకీయంగా వాడుకుంటూ ఉన్నారు. ఎక్కడైతే క్రైస్తవం గురించి మాట్లాడుతూ ఉన్నారో లేకపోతే నాన్ క్రిస్టియన్స్ వేరే మతాల గురించి మాట్లాడుతున్నారో వాళ్ళ మీద దండెత్తి వెళ్ళి వాళ్ళ మీద వీళ్ళు ప్రతాపం చూపించడం, తద్వారా రాజకీయంగా వాళ్ళకి బెనిఫిట్ రావడం కోసం చాలా గ్రూప్స్గా తయారైపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు మనం కూడా గమనించాల్సిందంటే ఇప్పుడు దేవుడి గురించి మాట్లాడే వాళ్ళందరూ కూడా రాజకీయవేత్తలు ఎంకరేజ్మెంట్తో వాళ్ళు ప్రలోభాలు పెట్టడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకా రెచ్చిపోతున్నారు. ముందు ఇటువంటి పరిస్థితులు లేవు, కానీ ఇప్పుడంటే వాళ్ళు ఇలా చేసి మేము ఏదో సాధించామని వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి బ్యాకప్ కానీ లేకపోతే వెనకాల ఒక పవర్ఫుల్ లీడర్స్ కానీ పాలిటిషియన్స్ కానీ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇష్టానుసారంగా చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు చేసేది ఏంటంటే మైనారిటీలో ఉన్న ప్రజల మీద వాళ్ళు ప్రతాపం చూపిస్తూ ఉన్నారు. బట్ వై దిస్ ఇస్ హ్యాపెనింగ్ అది మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఇవన్నీ ఎందుకు నేను చెప్తున్నానంటే ఎందుకు ఇది జరుగుతూ ఉంది. వై గాడ్ ఈజ్ ఎ క్రియేటర్ ఆఫ్ హెవెన్ అండ్ ఎర్త్. మన దేవుడు గొప్ప ఆశ్చర్యకరుడు, అద్భుతకారుడు, లేక సృష్టికర్త అని మనం పిలుస్తూ ఉంటాం. కానీ అలాంటి దేవుని పిల్లల మీద ఈ ప్రతాపాన్ని మరి దేవుడు ఎందుకు చూస్తూ ఊరుకుంటా ఉన్నాడు? ఎందుకు ఆయన ఏమీ చేయడం లేదు అని ఇటువంటి క్వశ్చన్స్ మనకు వస్తూ ఉంటాయి కదా. దిస్ ఆల్ ఆర్ ప్రాక్టికల్ క్వశ్చన్స్ మనకు వస్తూ ఉంటాయి. మరి ఆ రోజుల్లో కూడా మనం చూసినట్లయితే ఆసాపు రాసిన 79వ కీర్తనలో మందిరంలోకి చొరబడిపోయారు, వెళ్ళి మందిరాన్ని అంతా నాశనం చేశారు. అది మరీ భయంకరం. మందిరంలోకి వెళ్ళిపోయి సొలొమోను ద్వారా దేవుడు ఎంతో గొప్ప ప్లాన్ చేసి ప్రణాళికతో ఎక్కడ దేవుని మధ్వాసం ఉండాలి, దేవుడు ఎక్కడ ఏ విధంగా వర్షిప్ జరగాలి అన్నీ కూడా కొలతలు చేసి అది నిర్మించడం జరిగింది. అటువంటి మందిరాన్ని కూల్చేస్తా ఉంటే, డిఫైల్ చేస్తూ ఉంటే, అపవిత్రం చేస్తూ ఉంటే దేవుడు మౌనంగా చూస్తూనే ఉన్నాడు. మరి ఎందుకని దేవుడు ఆ మౌనం ఆ విధంగా ఉంది? ఎందుకని మరి వీళ్ళు అప్పుడు అడుగుతున్నారు ఎంతకాలం దేవా. ఈరోజు కూడా మనకు అటువంటి సిమిలర్ సిచ్యువేషన్స్ మనం కూడా ఎదురుపడుతూ ఉన్నాయి. అటువంటి వీఆర్ ఫేసింగ్ ద సేమ్ సిమిలర్ సిచ్యువేషన్స్. మన మందిరాల్లోకి వచ్చేసి మన మీద ప్రతాపం చూపిస్తూ, మనం బయటకు వెళ్ళి ఎక్కడైనా దేవుడి గురించి మాట్లాడితే మనల్ని వాళ్ళు అటాక్ చేస్తూ, మామూలుగా వాక్యం కాకపోయినా ఇంట్లో ఒక బర్త్డే ఫంక్షన్ మనం పాటలు పాడుతూ వాక్యము మాట్లాడినప్పుడు కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వచ్చేస్తూ ఉన్నారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వచ్చేసి అటాక్ చేస్తూ ఉన్నారు. వై దిస్ ఇస్ హ్యాపెనింగ్? ఎందుకు దేవా అని ఎప్పుడైతే క్వశ్చన్ అడిగారా దేవుణ్ణి? వి నీడ్ టు ఆస్క్ దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. మనం అడగాలి దేవుణ్ణి. ఎందుకంటే ఈజ్ అ లైవ్లీ గాడ్. ఆయన లైవ్లీ గాడ్ అంటే ఆయన జీవించేవాడు. ఆయన ఏమి రాయి కాదు, రెప్ప కాదు. మన దేవుడు జీవించేవాడు. ఆదియు అంతమునై ఉన్నాడు, ఆల్ఫాయో ఓమెగా ఉన్నాడు. బట్ వై ఈజ్ ఇట్ హ్యాపెనింగ్ అనేది మనం ముందుకు వెళ్ళినప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనము దినవృత్తాంతంలో 2వ దినవృత్తాంతంలో ఇక్కడే మనకు ఆన్సర్ దొరుకుతుంది. 2వ దినవృత్తాంతంలో లాస్ట్ అధ్యాయం 36, 2 Chronicles 36 chapter 15th verse. 2వ దినవృత్తాంతంలో 36వ అధ్యాయము 15వ వచనం. అందరూ చదువుతాం. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలం యందును కటాక్షము గలవాడై
వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చాను. ఆగండి, ఏం చేశాడంటే దేవుడు వారి జనులకు దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగానికి ఏం చేశాడంట, కటాక్షం గలవాడై అప్పటికి చాలా కటాక్షం చూపించాడు. ఈజ్ ఎ వెరీ కంపాషనేట్ గాడ్. చేస్తే ఏం చేశాడంట, వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానం పంపుతూ వచ్చాడు. ఇర్మియాను పంపించాడు, హబక్కూకుని పంపించాడు, అలా ఎంతో మందిని, యెషయాను పంపించాడు, గొప్ప గొప్ప ప్రవక్తలను ఆయన పంపించాడు. కానీ ఏం చేశారంట వీళ్ళు 16వ వచనంలో, వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపం ఆయన జనుల మీదకి వచ్చింది. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఎంతో కాలం వెయిట్ చేసినట్టు దేవుడు ఎంతో మంది ప్రవక్తలు, పాతలు చూసినట్లయితే ఎంతో మంది ప్రవక్తలు పంపిస్తా ఉన్నాడు. ఆయన అందరినీ పంపించాడు, వార్నింగ్స్ ఇస్తా ఉన్నాడు, వార్నింగ్ ఇస్తా ఉన్నాడు, వెయిట్ చేస్తా ఉన్నాడు. కానీ వీళ్ళు ఏం చేశారంట, ఆ దూతలు ఎవరైతే మెసెంజర్స్ ఎవరైతే ఉన్నారో, ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో వారిని ఏం చేశారంటే ఎగతాళి చేశారంట. మనం చేస్తాం కదా, మన సేవకులను ఎగతాళి చేశారంట. ఆయన వాక్యములను తృణీకరించారంట. ఆ దేవుడి వాక్యాన్ని ఆయన ఏం చేశారంట, తృణీకరించారంట. మనం కొంతమంది వాక్యాలు వింటాం, కొంతమంది వాక్యాలు మనం వినం. మనం ప్రాస్పరిటీ గురించి చెప్తే, మన బ్లెస్సింగ్స్ గురించి మాట్లాడితే అక్కడ తండోపతండాలుగా ప్రజలు వెళ్తూ ఉంటారు. అవునా? మీకు ఈరోజు నేను ప్రార్థన చేసినట్లయితే మీకు లోన్ శాంక్షన్ అయిపోతుంది, నేను ప్రార్థన చేసినట్లయితే ₹1,00,00,000 మీ అకౌంట్లో పడిపోతాయి అంటే ఎంతమంది వెళ్తారు కదా? అసలు ఆ ₹1,00,00,000 అకౌంట్లో పడిపోతాయి. ఎలా పడిపోతుందో మరి పడిపోతాయి. మీరు కారు కొనుక్కుంటారు, మీరు లోన్స్ తీరిపోతాయి, మీకు జాబ్స్ వచ్చేస్తాయి, మీకు బిజినెస్ ఏ విధంగా అవుతుంది, అంచెలంచెలుగా వెళ్ళిపోతుంది. మీరు ఎంత ఇస్తే అంత మీకు 100 అంట. ఇప్పుడు 10 times అనేవారు 100 100 times. ఆస్క్ గాడ్, డిమాండ్ గాడ్ ఫర్ 100 times. డిమాండ్ చేద్దాం. మనం డిమాండ్ చేస్తే మన దేవుడు ఏం చేస్తాడు, మనకి 100 ఇచ్చేస్తాడు. అది నిజంగా జరుగుతుందా? ఎంత ఫాల్స్ గాస్పెల్ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మనుషుల్ని ప్రలోభ పెట్టడం, ఆ ప్రలోభాలకే ఏం చేస్తున్నారు మనుషులు, అక్కడికే వెళ్తా ఉన్నారు. వాళ్ళు ఆ విధంగా వెళ్తూ నిజంగా వాక్యానుసారంగా వాక్యంలో ఏముందో, బైబిల్లో ఏముందో, దేవుడు ఏం చెప్పాడో వాటిని బోధించే వారి దగ్గరికి కొద్దిమందే వెళ్తూ ఉంటారు. మీరు ఎక్కడైనా చూసుకోండి, ఎక్కడైతే బైబిల్ టీచింగ్ బాగా చెప్తారో, చక్కగా ఎక్కడైతే ఉన్న వాక్యాన్ని కరెక్ట్గా రియల్గా బోధిస్తారో వాళ్ళ దగ్గర కొద్దిమంది వెళ్తారు. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఏమంటారంటే, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, మిమ్మల్ని సరి చేసుకోమంటున్నాడు అంటారు. సరి చేసుకోవడమా, రిపెంట్ అవ్వడమా, కన్ఫెషనా? నో, అది కాదు. మేము ఎలాగే జీవిస్తాం, కానీ దేవుడు మాకు బ్లెస్సింగ్స్ మీద బ్లెస్సింగ్స్ ఇచ్చేస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గరికి జనాలు వెళ్తూ ఉంటారు. చూసుకుంటూ ఉండండి. పాప వాళ్ళు అప్పులు పాలైపోతారు, అప్పులు తీర్చుకునే స్థితిలో ఉంటారు. ఒకప్పుడు నేను అలాగే ఉండేవాడిని. ప్రతి నెల వెళ్ళి అక్కడ ఇస్తూ ఉంటాం 10,000 20,000. మోటివేట్ అయిపోతూ ఉండేవాడిని. ఆ వాక్యం విని మోటివేట్ అయిపోయి ఎంత ఉంటే అంత. నీ పర్సు ఓపెన్ చేసినప్పుడు నీ పర్సులో ఎంత ఉందో నువ్వు చూడకూడదు, కళ్ళు మూసుకొని వేసేయాలని కూడా ఆయన. నేనేమో ఆ రోజు నా అమాయకత్వం ఏంటో అప్పుడే డ్రా చేసుకుని వెళ్ళేవాడిని. నాకు పిచ్చోండి నిజంగా. అప్పుడు ఆ టైంలో 15 years బ్యాక్ అప్పుడే కొత్తగా వచ్చాను దేవుళ్ళకి, రగిలిపోతా ఉండేవాడిని దేవుడి కోసం ఏదైనా చేయాలని. ఇలాంటి వాళ్ళందరినీ ఆయన బాగా ఆకట్టుకొని, సహోదరులారా మీ పర్స్ తీయండి, చెయ్యి పైకెత్తండి, పర్సులో ఎంత ఉందో అంత దేవుడికి ఇచ్చేయండి, ఆ దేవుడు మీకు 100 ఇస్తాడు. అలా 10 years ఇచ్చేయండి. ఎవ్రీ మంత్ 20,000 10,000 తగ్గకుండా 10,000 అయితే మినిమం. అప్పుడు మన పాస్టర్ గారు పరిచయం అయితే ఎంత బాగుంటుంది. కానీ తర్వాత దేవుడు నేర్పిస్తా అప్పుడు మోటివేట్ అవ్వకండి. క్రిస్టియానిటీని మోటివేట్ అవ్వకూడదు, ఎమోషనల్ అవ్వకూడదు. మనం ఏం చేయాలంటే ఎంత మోటివేట్ చేసినా, ఎమోషనల్ చేసినా ప్రార్థన చేస్తూ, దేవా నాకు ప్రార్థన పూర్వకంగా తెలియచేయి, నేను ఏ విధంగా ఇవ్వాలి, ఏ విధంగా నేను పంచిపెట్టాలి, ఏ విధంగా సహాయం చేయాలని ఆ తర్వాత రోజుల్లో తెలుసుకున్నాను. క్రెడిట్ కార్డ్స్ కూడా నేను స్వైప్ చేసేసి ఆ రోజుల్లో అకౌంట్లో డబ్బులు లేకపోతే క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసి ఎస్, క్రెడిట్ కార్డు బ్యాలెన్స్ డెప్ట్ ఏ విధంగా అప్పు అది ప్లస్ అయ్యేది. 10,000 20,000 లక్షల రూపాయలు 2 లక్షలు కూడా వెళ్ళిపోయాయి. 2 లక్షలు అప్పు చేసుకుని ఇచ్చాను.
మందిరం కడుతున్నారంటే 2 lakhs ఇచ్చాను నేను. సో అది ఆ విధంగా మోటివేట్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తారు, మనల్ని ఎమోషనల్ డ్రామాలోకి తీసుకెళ్తారు. ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం మనం. ఆ ట్రాన్స్ నుంచి మనం ఏం చేస్తామంటే ఇంక మనకి ఏం కనపడదు. మన పిల్లలు పాలు తాగారా, వాళ్ళ పాపం తిన్నారా, వాళ్ళు నా భార్యకి నేను నా కష్టాలు చూస్తూ నా భార్యకి ఇస్తున్నానా, ఏముండదు. అడిగారు ఇచ్చేసేమంతే. ఎందుకంటే దేవుడు ఒక రోజు నాకు ఇచ్చేస్తాడు. వరకు ఏం లేదు దేవుడు నాకు. ఇది రియల్ టైం నేను అనుభవించాను. సో అప్పుడు వారికి అలాంటి వారికి నాకు ఆ స్థితిలో ఈ వాక్యం విన్నప్పుడు నేను ఏమన్నానంటే ఆ సేవకులే కరెక్ట్ అయిన సేవకులు. మిగతా సేవకులు అందరూ నాకు కంటికి కనిపించేవారు కాదు. అలా ఇలా చిన్న సేవకుడు ఆడిగంతమంది 10 మంది, ఆడిగంతమంది 20 మంది, మాది చూడండి ఎంతమంది ఉన్నారు, ఇది గొప్ప సేవకుడు అనుకునేవారు. ఇట్స్ నెగిటివ్ అనమాట. బైబిల్లో ఉన్నంత రివర్స్ అనమాట. వాళ్ళు బోధించింది మనం ఆ విధంగా ఆలోచించినట్లయితే, ఇక్కడ వాక్యం మనం చూసినట్లయితే వారు దేవుని దూతలను ఎగతాళి చేయొచ్చు. అలా ఎగతాళి చేస్తాం. నేను అలాగే చేసేవాడిని. ఇప్పుడున్న పెద్ద సంఘాలకు వెళ్ళి అలాగే ఎగతాళి చేస్తారు. చిన్న వాళ్ళని చూసినప్పుడు ఆయన వాక్యములను తృణీకరించు, ఆయన ప్రవక్తలను హింసించు రాగా నివారింప శక్యం కాకుండా యెహోవా కోపం ఆయన జనుల మీదకి వచ్చెను. ఏం చేశాడంటే ఆయన వారి మీదకి కల్దీయుల రాజును రప్పింపగా అతడు వారికి పరిశుద్ధ స్థలంగానున్న మందిరంలోనే వారి యవ్వనులను ఖడ్గము చేత సంహరించును. అతడు యవ్వనులందైనను యువతలందైనను ముసలి వారందైనను నెరవేసి వెంట్రుకలు గల వారి అందైనను కనికరింపలేదు. దేవుడు వారందరినీ అతని చేతికి అప్పగించును. చిన్నవారినేమి, పెద్దవారినేమి, ఆడవారినేమి, ముసలి వారినేమి ఎవ్వరిని వదిలిపెట్టలేదు. దేవుడు అందరినీ వాళ్ళకి ఇచ్చేశాడు. అప్పుడు ఏం చేశారు? ఎవరు దొరికిన వాళ్ళని చంపుకుంటా వెళ్ళిపోయారు. సో మన వాక్యాన్ని పక్కన పెట్టేసి దేవుని వాక్యానికి మనము చెవిని ఇవ్వకుండా మన ఇష్టానుసారంగా జీవించినట్లయితే ఏమవుతామంటే మన జీవితం కూడా పాడైపోతుంది. ఏ విధంగా చెప్తాం మన జీవితం పాడైపోతుందంటే, మన పౌలు 1 కొరింథీయుల్లో చెప్పాడు ఏంటంటే, మీ శరీరమే దేవుని ఆలయం. మన శరీరము దేవుని ఆలయం, నా హృదయము దేవుని ఆలయం, నా మనస్సు దేవుని ఆలయం. మన శరీరము, మన మనస్సు, మన హృదయము మనం పాడవకుండా పరిశుద్ధంగా మనము పెట్టుకున్నట్లయితే దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని ఆశీర్వదిస్తాడు. అప్పుడు దేవుడి ఆశీర్వాదాలు స్థిరంగా ఉంటాయి. అవి కాకుండా మనము మన శరీరాన్ని ఇష్టానుసారంగా ఏ విధంగా అయితే ఆ విధంగా చేస్తూ, అలాగే మన మనస్సును, మన హృదయాన్ని ఇష్టానుసారంగా పాడు చేసుకుంటూ ఆదివారం ఈ విధంగా వచ్చేసి మనము భక్తిని కనపరిచినట్లయితే దేవుడు ఆదివారం భక్తిని చూడటమే కాదు, మిగతా సోమవారం నుంచి శనివారం వరకు ఏ విధంగా మనం జీవిస్తాము అనేది ఆయన చూస్తూ ఉంటాడు. సో మనము బయట జరుగుతున్న ఆ ఫాల్స్ ప్రొపగండా లేదా ఫాల్స్ గాస్పెల్కి మనము పడిపోకుండా వాక్యంలో ఏముందో అది మనం నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. త్వరగా వెళ్ళిపోదాం. ఒక 5-10 minutes ముగించేస్తా. 5వ వచనంలో, యెహోవా ఎంతవరకు కోపడదువు, ఎల్లప్పుడూ కోపడదువా, నీ రోషము అగ్ని వలె ఎల్లప్పుడూ మండునా అంటాడు అనమాట. ఏమన్నాడంటే, దేవా ఎంతవరకు నువ్వు కోపడతావు, దేవా ఎల్లప్పుడూ కోపడతావా అంటాడు. ఒక పక్క మన దేవుడు చూస్తే కనికరం గల దేవుడు, కంపాషన్ గల దేవుడు, కృపగల దేవుడు. మరి అలాంటి దేవుడిని ఎందుకు కోపడుతున్నావు అని అడుగుతాడు. ఎందుకంటే ఒకసారి దేవుడు కోపడతాడు. అది మనం అంగీకరించినా అంగీకరించకపోయినా దేవుడు మన జీవితంలో మనకి పనిష్ చేస్తూ ఉంటాడు. he will discipline his children, he is loving children. అంటే ఆయన ప్రేమించే పిల్లల్ని తప్పకుండా ఆయన డిసిప్లిన్ చేస్తాడు. ఒకటి మనకి సాదృశ్యం ఏంటంటే, మనం ఏదైనా తప్పు చేసినప్పుడు దేవుడు మనల్ని పనిష్ చేస్తున్నాడా, డిసిప్లిన్ చేస్తున్నాడా అంటే మనం మంచి ట్రాక్లో ఉన్నట్టు. అర్థమైందా? ఒక మంచి ట్రాక్లో ఉన్నప్పుడు మంచి తండ్రి ఏం చేస్తాడు? పిల్లల్ని గద్దిస్తాడు, సరి చేస్తాడు కదా. తల్లిదండ్రులు ఏం చేస్తారు? అది మనం మంచి ట్రాక్లో ఉన్నప్పుడు. ఆ కుమారుడు కానీ కుమార్తెని ఇంటికి వదిలేసి వెళ్ళిపోయింది అనుకో, ఇంక వీళ్ళకి కంట్రోల్ ఉండదు, ఇంకా పట్టించుకోరు. సో ఈజ్ అవుట్ ఆఫ్ ట్రాక్, ఈజ్ ఇన్ డేంజర్ అనమాట. మనం కూడా ఆత్మీయ జీవితంలో దేవుడు మనం సరి చేస్తూ ఉంటే, మనల్ని పనిష్ చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం సరైన ట్రాక్లో ఉన్నట్టు. ఒకవేళ అలా కాకుండా మనం ఏం చేసినా దేవుడు మనకి ఏం చెప్పడం లేదు, మన కాన్షియస్నెస్ ఏం మనకు తెలియజేయడం లేదు, ఇది తప్పు ఇది రైట్ అని తెలియజేయడం లేదంటే వీఆర్ ఇన్ డేంజరస్ సిచ్యుయేషన్ ఇన్ ఆ స్పిరిచువల్ లైఫ్. ఇది ఒక సాదృశ్యంగా మనము నేర్చుకోవాలి. తర్వాత 8వ వచనంలో, మేము బహుగా కృంగి ఉన్నాము, మా పూర్వుల దోషములు. 8వ వచనం,
జ్ఞాపకం చేసుకుని నీవు మా మీద కోపముగా ఉండకము, నీ వాత్సల్యము త్వరగా మమ్ము ఎదుర్కొనిము. ఇక్కడ షిఫ్ట్ అయ్యాడు అనమాట. ఇప్పటివరకు ఏమడిగాడంటే, దేవా నువ్వు ఎందుకు మా మీద ఇంకా కోపంగా ఉన్నావు? హౌ లాంగ్ లార్డ్ యువర్ wrath, యువర్ యాంగర్ ఈజ్ అపాన్ us అని అంటున్నాడు. కానీ తర్వాత 8వ వచనంకి వచ్చినప్పుడు అప్పుడు ఏమంటాడంటే, దేవా నా పితరులు పాపం ఏదైనా ఉంటే క్షమించు దేవా, నా పాపం ఏదైనా క్షమించు దేవా, నా పేరెంట్స్ పాపం ఏదైనా పితరులు చేసిన పాపములు కానీ ఏమైనా క్షమించు దేవా అని అప్పుడు అన్నాడు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందంటే, ఒక్కొక్కసారి మనం చేసే ప్రార్థనలకి జవాబు రావడం చాలా డిలే అవుతూ ఉంటుంది. ఇంకా మనకి అది ఇంకా ఆన్సర్ వస్తుందో లేదో అర్థం కాదు. అప్పుడు మనం ఏం చేయాలంటే వీళ్ళని బ్లేమ్ చేస్తూ ఉంటాం. నువ్వు సరిగ్గా చదువుకోలేదు కాబట్టి, నువ్వు సరిగ్గా జాబ్ చేయలేదు కాబట్టి, నువ్వు వచ్చిన డబ్బులు సరిగ్గా ఖర్చు పెట్టలేదు కాబట్టి, లేకపోతే వేస్ట్ చేసేది కాబట్టి, లేకపోతే నీ వల్ల బ్లేమ్ చేస్తూ ఉంటాం కదా, నిందిస్తూ ఉంటాం. అదే చేశాడు ఆసాపు కూడా. ఎంతవరకు దేవా అని చెప్పి దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు. బట్ అలా గ్రాడ్యువల్గా 8 verseకి వచ్చినప్పుడు తర్వాత ఏమన్నాడంటే, నాలో ఏమన్నా తప్పు ఉంటే క్షమించు దేవా, నా పితరులు చేసిన పాపం ఏదైనా ఉంటే జ్ఞాపకం చేసుకోకు దేవా, క్షమించు దేవా, ఫర్గివ్ our sins. ఆ జ్ఞాపకం చేసుకున్న పాపములు జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని శిక్షించు దేవా, మా మీద కోపం లేకుండా చేయదేవా, ఎందుకంటే నీ వాత్సల్యము గల దేవుడు, నువ్వు గొప్ప కనికరం గల దేవుడు కాబట్టి అని చెప్తా ఉన్నాడు. మనం కూడా మన జీవితంలో కన్ఫెషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఒకేసారి దేవుడు మనల్ని ఆశ్రయించినా, దీవించినా, క్షమించినా కూడా మన మనుషులకు ఏదో తప్పు చేస్తూ ఉంటాం, మాటల్లో కానీ, క్రియల్లో కానీ, శరీరంతో కానీ. అప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి మనం తప్పకుండా కన్ఫెషన్ చేయాలి. కన్ఫెషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. దేవా నేను ఏమైనా తెలియకుండా ఏమైనా తప్పు చేస్తే, తెలిసి ఏమైనా చేస్తే నన్ను క్షమించి దేవా అన్నప్పుడు దేవుడికి మనకి ఏమవుతుంది? దూరము తగ్గుతుంది, దగ్గరగా మనం చేస్తాం. సో అప్పుడు ఏమంటా ఉన్నాడంటే, నన్ను రక్షించు దేవా అంటా ఉన్నాడు 9వ వచనంలో. రక్షణకర్తమైన దేవా నన్ను రక్షించు. మన రక్షణ ఎప్పుడు మనం కాపాడుకుంటూ ఉండాలి. దేవా నన్ను రక్షణ మార్గంలోకి ఎప్పుడు నిత్యం నడిపించు దేవా, ఎక్కడ నేను కుడికి కానీ ఎడకు కానీ తొలగిపోకుండా సహాయం చేయ దేవా అంటా ఉన్నాడు. అలాగే 13వ వచనం వచ్చేసరికి, అప్పుడు నీ ప్రజములను నీ మంద గొర్రెలమునై మేము సదాకాలమునకు కృతజ్ఞాస్తుతులు చెల్లించుదాము. వి గివ్ ప్రైజ్ టు యు లార్డ్. అప్పటి వరకు ఏమైంది? అప్పటి వరకు శవాలు అలాగే ఉన్నాయి. ఇజ్రాయెల్ ప్రజలు అక్కడ మందిరము కోల్చబడింది, అందరూ గాయపరచబడ్డారు, చంపబడ్డారు, యెరూషలేము మొత్తం తగలబడిపోయింది. అయినప్పుడు ఆసాపు అంటున్నాడు చివరిలో, నీకు నేను వి గివ్ యూ థ్యాంక్స్ లార్డ్. ఆయన హార్ట్ మారింది. ఏంటంటే, తప్పు మాదే దేవా, మేమే వినలేదు, సేవకులు చెప్తున్నారు, ప్రవక్తలు చెప్తా ఉన్నారు, మంచి మాటలు చెప్తా ఉన్నారు, నీ వైపు తిరగమని చెప్పారు, కానీ మేమే వారిని నిందించాము, వారిని కొట్టాము, ఎదురు తిరిగాము, మిమ్మల్ని నీ వాక్యానికి మేము ఎదురుగా తిరగబడ్డాము, నిన్నే నిందించాం దేవా, ఇప్పుడు మా తప్పు తెలుసుకున్నాం అని ఎప్పుడైతే వాళ్ళు అనుకున్నారో ఏం చేశారంట? ఎప్పుడైతే మార్పు వచ్చిందో దేవుని స్తుతించడం ప్రారంభించారు. మన జీవితంలో కూడా మన పరిస్థితుల్ని పక్కన పెట్టి ఏం చేయాలి? మనం we need to give thanks to the Lord. మనం వర్షిప్ చేయాలి. అలాగే మనం ఇలాగ మందిరంలోకి వచ్చినప్పుడు చక్కగా మనం వర్షిప్ చేయాలి. అలాగే ఇంట్లో కూడా మనం దేవుణ్ణి ఆరాధించి, తద్వారా మన స్థితులు ఎలా ఉన్నప్పటికీ, అది నెరవేరకపోయినా, ప్రార్థనకి జవాబు వచ్చినా జవాబు రాకపోయినా, దేవుణ్ణి మాత్రం మనము ఏం చేయాలి? స్తుతించాలి. ఆ స్థుతిలోనే సీక్రెట్ ఉంది. ఎప్పుడైతే మనం దేవుని స్తుతిస్తామో దేవుడు మన పరిస్థితులు ఏం చేస్తాడు? మారుస్తాడు. అదే చేశాడు ఇజ్రాయెల్ ప్రజల జీవితంలో, అలాగే మన జీవితంలో కూడా చేస్తాడు. అలాగే మన చివరిగా మనము వర్షిప్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ప్లీజ్ మనం ఏం చేయాలంటే, ఇంకో చివరిగా ఒక మాట చెప్పేస్తాను మాస్టర్ గారు. ఏంటంటే, మనము నూతనంగా మందిరము మనం స్టార్ట్ చేసాం కాబట్టి అన్ని వర్షిప్ దగ్గర నుంచి వర్షిప్, ప్రేయర్, డివోషనల్ మెసేజ్, తర్వాత చివరిలో సండే స్కూల్, ఇవన్నీ కూడా మనం అందరం కలిసి మనము ప్రార్థన పూర్వకంగా మనం దాన్ని ఎంత సిన్సియర్గా ఎఫర్ట్ పెట్టి దేవుని చిత్త ప్రకారంగా వెళ్తే దేవుడు అంత బ్లెస్ చేస్తాడు. మనకి ఇచ్చిన అది ఏదైనా కూడా మనకి ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ చాలా సీరియస్గా మనం తీసుకోవాలి. సో మనం గోల్డ్ కొన్నప్పుడు ఎంత సీరియస్ తీసుకుంటాం కదా, దాని మళ్ళీ అలారం పెట్టుకుని టైమింగ్స్ చేసి అందరూ ఫోన్ చేసి చీరలు కొనుక్కున్నప్పుడు ఎంత బాగా ఇచ్చేస్తాం, ఎంత టైం స్పెండ్ చేస్తాం.
కానీ దేవుడి విషయంకి వచ్చినప్పటికీ ఆ విధంగానే మనం ఉంటే అప్పుడు ఏమవుతుందంటే పాస్టర్ గారు ఒక్కరి మీదే ఆ బాధ్యత కాకుండా మిగతా వాళ్ళందరి మీద ఒక బాధ్యత మనకు ఆయన ఇచ్చారు కాబట్టి అది మనం ఎంత సిన్సియర్ ఎఫర్ట్ పెట్టినట్లయితే దేవుడు కూడా ఏం చేస్తాడు, బ్లెస్ చేస్తాడు. సో రానున్న రోజుల్లో అన్నిటిలో వర్షిప్ మొదలుకొని ప్రార్థన జీవితంలో, డివోషనల్, మెసేజెస్, సండే స్కూల్ అన్నిటిలో దేవుడు మనం బహుగా దీవించాలంటే ఆదివారం ఒకసారి వచ్చి చెప్తే సరిపోదు. ప్రతిరోజు మనం ప్రార్థనలు గుర్తు చేసుకోవాలి, అలాగే మనం ఎఫర్ట్ కూడా పెట్టాలి. నాకు కార్యం ఉండదు అసలు. నేను ఏదో మార్నింగ్ మెసేజ్ పంపుతున్నాను, లేకపోతే ఏదో వచ్చేదానికి పెద్ద కార్యాలు ఉంటారా, నేను 12 పడుకుంటున్నాను, అసలు 12 కానీ ఐఎమ్ టేకింగ్ టైం ఫర్ గాడ్. నేను ఏం చేస్తానంటే సమయం తీసుకుంటున్నాను బలవంతంగా. ఆ 10 నిమిషాలు 20 నిమిషాలు బలవంతంగా నాకున్న సమయాన్ని పక్కన పెట్టి నేను చేయాల్సి వస్తుంది. సో ఇదే అందరూ మనం ఒకవేళ పాటించినట్లయితే వీ నీడ్ టు టేక్ టైం ఫర్ గాడ్. మనకు టైం ఉండదు ఈ బిజీ లైఫ్లో, బట్ వీ నీడ్ టు టేక్ టైం. ఓకే, థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకున్న పరిశుద్ధమైన తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు ప్రభువా. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాము, కనపరుస్తున్నాము ప్రభువా. ఆ రోజు యెరూషలేము ప్రభువా, మరి ప్రభువా కల్దీయులు ఏ విధంగా నాశనం చేశారో, అపవిత్రం చేశారో, డిఫైన్ చేశారో, మరి ప్రభువా మరి మేము కూడా నాయన మా జీవితంలో మేము మా శరీరాన్ని, మా హృదయాన్ని మేము ప్రభువా శత్రువైన సాతానికి ఇచ్చి మేము ప్రభువా అది ప్రభువా ఉపయోగం లేకుండా చేసుకుంటున్నామేమో. మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని కనికరించండి. కనికరం గల దేవ, మమ్మల్ని ప్రభువా మీ చెంతకు చేర్చుకొని నాయన మీ సొత్తు అని చెప్పావు. మీ సొత్తుగా మేము జీవించే భాగ్యం దయచేయమని, తద్వారా మమ్మల్ని మీ చిత్త ప్రకారంగా దీవించి ఆశ్రయించి మీ కొరకు వాడబడే సొత్తుగా మీరు సహాయం దయచేయమని యేసు శ్రేష్టమైన నామంలో ప్రార్థన సమర్పించుకుంటాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. మరి 79వ కీర్తన ఆసాపు రాసినటువంటి కీర్తనను విశదీకరించి అనేకమైనటువంటి వచనాలను ఆధారంగా చేసుకొని క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో మనం ఓపికతో ఆయన యొక్క సేవలో ముందుకు సాగాలనే హెచ్చరికలను బట్టి ఒకరిగా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ మరి సంఘం తరపున